నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 38. ఈలోపు డబ్బు కట్టేసి పొలం స్వాధీనం చేసుకోవాలి. అందుకని పర్సనల్ లోన్ ఇస్తారేమో చూడమని నిన్ను అడిగాను. అలా నువ్వు ఇప్పించగలిగితే మా చెల్లి పెళ్లి జరుగుతుంది. లేదంటే ఉదయ్ ఇక మాట్లాడలేకపోయాడు. చెంపకు చెయ్యి పెట్టుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతా విన్న సమీర మనసు భారమైంది. ఉదయ్, నీలో ఇంత బాధ ఉందా? చూస్తే నువ్వు అలా కనిపించవు సుమా అన్న ఆమె, రేపే నేను లోన్ గురించి కనుక్కుంటాను అన్నది. ఆమెను చూస్తే అన్నాడు అతడు. ఒంట్లో నలతగా ఉండి తను తిన్న వెంటనే పడుకున్న రమణికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన ఆమెకి తన పక్కన ఉన్న బెడ్ మీద సమీర కనిపించలేదు. ఇది ఎక్కడికి వెళ్ళింది? లేచి వాష్రూమ్ దగ్గర చూసింది. అందులో ఆమె లేదని అర్థమైంది. హాల్కి రాగానే వీధి తలుపు గడియ వేసి లేదు. తలుపు తీసి బయటకు వచ్చింది. సమీర మాటలు ఆ నిశ్శబ్ద నిషిదిలో ఉదయ్ ఇంట్లో నుండి ఆమెకు వినిపించాయి. ఒక్కసారిగా ఆమెలో కోపం పొంగింది. ఓ 4 అడుగులు ముందుకు వేసి ఉదయ్ తలుపు బలంగా నెట్టింది. గడియ వేసి లేకపోవడంతో పెద్ద శబ్దం చేస్తూ తలుపులు తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి ఉదయ్, సమీర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత రాత్రివేళ నువ్విక్కడ ఏం చేస్తున్నావు? సమీరను ఎరుపెక్కిన కళ్ళతో చూసి గట్టిగా అరిచింది రమణి. ఆంటీ, అది ఉదయ్ ఏదో చెప్పబోయాడు. నువ్విక మాట్లాడకు అని అతనికి చెయ్యి చూపించిన ఆమె, ఇంత రాత్రి వరకు పరాయి మగాడి ఇంట్లో ఉండడానికి నీకు సిగ్గుగా లేదా? ఇరుగు పొరుగు చూస్తే ఏమనుకుంటారు? నువ్వేం చేస్తున్నావో నీకు కొంచెమైనా తెలుస్తుందా? ఇక్కడైనా నన్ను మనశ్శాంతిగా బ్రతకనిస్తావా లేదా? ఇప్పటికే మీ అక్క చేసిన పనికి తలెత్తుకోలేక చస్తున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా నా ప్రాణాలు తోడేయడానికి? ఆవేశపడిన ఆమె సమీర చెయ్యి పట్టుకొని భరభరా తన ఇంట్లోకి ఈడ్చుకెళ్ళింది. రమణి ఆవేశాన్ని చూసి ఉదయ్ నివ్వెరపోయాడు. అతనికి నోట మాట రాలేదు. సమీరను తీసుకెళ్తుంటే గుడ్లప్పగించి చూశాడు. సమీరాని ఇంట్లోకి తీసుకెళ్లిన రమణి పెద్ద శబ్దం వచ్చేలా తలుపులు వేసుకుంది. అమ్మా అని విషయమేమిటో చెప్పబోయింది సమీర. ఆవేశంతో ఉన్న రమణి ఆమె చెప్పేది వినడానికి సుముఖత చూపించలేదు. మరొక్క మాట మాట్లాడావు అంటే చంపేస్తాను, జాగ్రత్త వేలు చూపించింది. ఆమెకు మరింత కోపం తెప్పించడం ఇష్టం లేని సమీర మౌనంగా తన మంచం మీద పడుకుంది. తన తల్లి తనను అపార్థం చేసుకున్నందుకు బాధతో పాటు దుఃఖం తన్నుకు వచ్చింది ఆమెకు. ఎంత ఆపుకున్నా ఆగాక కళ్ళల్లో నుండి కారిన కన్నీళ్లు ఆమె తలగడ కింద ఉన్న దిండును తడిపేశాయి. ఏమిటో దేవుడు నాకిలాంటి కూతుర్లనిచ్చాడు. తన తల రాతను నిందించుకుంటూ నిద్రకు ఉపక్రమించింది రమణి. అయ్యో, నా వల్ల తన తల్లి కూతుర్ల మధ్య మనస్పర్ధలు వచ్చేలా ఉన్నాయి. ఆంటీ మమ్మల్ని అపార్థం చేసుకుని సమీరను బాగా తిట్టి ఉంటుంది. రేపు ఆంటీతో మాట్లాడాలి అనుకున్న ఉదయ్ మంచం మీద నడుము వాల్చాడు. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే కాఫీ పెట్టి కాఫీ కప్పుతో సమీర ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు సమీర వాష్రూమ్లో ఉంది. రమణి వంటింట్లో ఏదో చేస్తోంది. ఆంటీ పిలిచాడు. ఆమె పలకలేదు. మరోసారి పిలిచాడు. కోపంగా వచ్చింది ఆమె. ఆమెను చూసి చిన్నగా నవ్వి, ఆంటీ మీకోసం కాఫీ తెచ్చాను, తీసుకోండి. కాఫీ పట్టుకున్న తన చేతిని ముందుకు చాపాడు. ఆమె అతన్ని గుర్రుగా చూసి, నువ్వు పెట్టిన కాఫీ నాకేమీ వద్దు. నువ్వు చాలా మంచివాడివి, బుద్ధిమంతుడివి అనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలాంటి మగాడివని నిరూపించావు. నీ మగబుద్ధి చూపించావు. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. అంతేకాదు, ఇక మీదట నువ్వు సమీరాని ఆఫీస్కి తీసుకెళ్లవలసిన అవసరం కూడా లేదు. అది బస్సులో వెళ్తుంది. ఇన్ని రోజులు మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ అని 2 చేతులెత్తి దండం పెట్టింది. ఆంటీ ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి, బాధతో ఆమెను వారించాడు. మీరు చేసిన పనికి ఇలా కాకపోతే ఎలా మాట్లాడమంటావు? ఆమె మరింత ఆవేశపడింది. ఆంటీ, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు అనగానే, నువ్వు మాట్లాడకు అని చెయ్యి చూపించి, నేను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. మా పరువు పోకుండా ఉంటే అంతే చాలు. ఇక మీదట నువ్వు మా ఇంటికి రాకు. అలాగే మా సమీరని నీ ఫ్లాట్కి రావద్దని చెప్పు, సరేనా? ఇక వెళ్ళు. గుమ్మం వైపు చెయ్యి చూపించింది. ఆంటీ, మీరిప్పుడు ఆవేశంలో ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను అనేసి తన ఫ్లాట్కి వచ్చాడు ఉదయ్. అతని మనసు బాధతో బరువెక్కింది.
ఒక్క పూటలో ఎంత మార్పు వచ్చింది. నిన్నటి వరకు ఆంటీ నన్నెంత ప్రేమగా చూసింది. ఒక తల్లిలా ఎంత ఆప్యాయతతో పలకరించేది. ఇప్పుడు అదంతా ఏమైనట్టు? చిన్న అపార్థపు పెనుగాలిలో కొట్టుకొని పోయిందా? మనసులో అనుకొని వేదన పడ్డాడు. అన్యమనస్తకంతో తయారై ఆఫీస్కి బయలుదేరుతూ సమీరా ఇంటివైపు చూసి ఆమెను తీసుకెళ్లడం కోసమని గుమ్మం దగ్గరికి వచ్చాడు. హాల్లో ఉన్న రమణి అతన్ని చూసి గండుగా ముఖం పెట్టింది. ఆంటీ అనగానే సమీరా లేదు, ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళింది. వచ్చేటప్పుడు కూడా అది ఒక్కతి వచ్చేస్తుంది. నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు. కఠినంగా మాట్లాడి ముఖం తిప్పుకుంది. చేసేదేమీ లేక గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి వడివడిగా మెట్లు దిగి తన బైక్ తీసుకొని బయలుదేరాడు. రోజు బైక్ తీయగానే సమీర వెనకాల కూర్చున్నది. అతని మనసు తను గాలిలో తేలేది. ఆమె ఏవేవో కబుర్లు చెప్తుంటే ఆఫీస్ క్షణాల్లో వచ్చినట్టు అనిపించేది అతనికి. ఆ ట్రాఫిక్, ఆ రణగుణ ధ్వనులు ఏవీ అతనికి చిరాకు తెప్పించేవి కావు. అసలు ప్రయాణం చేసినట్టే అనిపించేది కాదు. చుట్టూ ఎన్ని వెహికళ్ళు ఉన్నా ఏకాంతంలో ప్రయాణం చేస్తున్నట్టే తోచేది అతనికి. కానీ ఇప్పుడు అలా కాదు. ఒంటరి ప్రయాణం, మాటిమాటికి సిగ్నల్స్ దగ్గర ఆగడం, ఆ ట్రాఫిక్ అతనికి బాగా చిరాకు తెప్పించాయి. పిచ్చి పట్టినట్టుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ఆఫీస్కి వచ్చాడు. ఆఫీసులో ఎవరు పిలిచినా పలకకుండా తిన్నగా వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన అవని ఉదయం లేటుగా లేచింది. అర్జున్ కోసం చూసింది. అతడు ఆమెకు కనిపించలేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి వచ్చి చీర కట్టుకొని రెడీ అయ్యింది. ఈలోపు జాగింగ్కి వెళ్ళిన అర్జున్ వచ్చాడు. చీర కట్టుకొని అందంగా ముస్తాబైన ఆమెను చూడగానే అతని కళ్ళల్లో మెరుపు వచ్చింది. వావ్, యు ఆర్ ఏ స్టన్నింగ్ బ్యూటీ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆమెకి. సిగ్గుతో ఆమె తల వంచుకొని థ్యాంక్ యూ చిన్నగా చెప్పింది. అతడు ఆమె దగ్గరికి వస్తుంటే ఆమె మనసులో చిన్నపాటి కలవరం మొదలైంది. బిడియంతో ఉన్న చోటనే బిగుసుకుపోయింది. అతడు దగ్గరగా వచ్చి ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంటే అతని స్పర్శతో మూతలు పడ్డ ఆమె కనురెప్పలపై ముద్దు పెట్టాడు. అతని చర్యతో ఆమె పెదవులు అదిరాయి. తన్మయత్వంతో ఆమెలో నుండి ఊ అన్న చిన్నపాటి శబ్దం బయటికి వచ్చింది. అతడు సన్నగా నవ్వి అదురుతున్న పెదాలపై అంటి అంటనట్టుగా చిరుముద్దు ఇచ్చాడు. చిన్నపాటి పులకరింతకు గురైన ఆమె ఒళ్ళు జల్లుమంది. అతని ప్రేమ కోసం ఆమె మనసు ఆరాటపడింది. తమకంతో అతన్ని హక్ చేసుకుంది. అతడు ఇష్టంగా ఆమె చుట్టూ తన చేతులు వేసి మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆమె మేని పరిమళం అతని నాసికాపుటాలను తాకి అతన్ని పరవశింపచేసింది. అప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా ఉన్న ఆమె ముగ్ధ మనోహర రూపం అతనికి కనువిందు చేస్తుంటే నిన్ననవసరంగా మిస్ చేశాను కదా. హస్కీ వాయిస్తో ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె బుగ్గలు సిగ్గుతో గులాబీలయ్యాయి. తలను మరింత కిందికి దించేసింది. ఈరోజు నిన్నట్లా మిస్ కానివ్వను. ఈ అందాలన్నీ నా సొంతం చేసుకుంటాను అతడు అల్లరిగా అంటుంటే ఆమె చిపాలన తల ఎత్తి అతన్ని సూటిగా చూసింది. అతను చిలిపిగా కన్ను కొట్టాడు. ఆమె కనురెప్పలు మత్తుగా వాలిపోతుంటే అతని కౌగిలిలో ఆమెకి హాయిగా ఉన్నా టైం అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళాలి అన్న విషయం గుర్తుకు వచ్చింది. ఈరోజు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. వెళ్ళాలి, కానీ నిన్ను వదలాలని లేదు. అతడు ఆమెను మరింత గట్టిగా తన హెదకు అత్తుకున్నాడు. ఇప్పుడు త్వరగా వెళ్ళి సాయంకాలం త్వరగా వచ్చేయండి గోముగా అంది అవని. అన్న అతడు నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్తాను అన్నావు కదా. నువ్వు త్వరగా తెమిలితే నిన్ను మీ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్తాను అన్నాడు. ఆమె తల ఆడించింది. మనసుకు కష్టంగా ఉన్నా ఆమె కౌగిలి విడిపించుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. అవని ముసిముసిగా నవ్వుకొని వంటింట్లోకి వచ్చింది. ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా? వంట పని చూస్తున్నా కస్తూరి రెడీ అయి వచ్చిన అవనిని చూసింది. అది అత్తయ్య, ఈరోజు నుండి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, అందుకని త్వరగా రెడీ అయ్యాను అన్న ఆమె కస్తూరికి వంటలో సహాయం చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి అమ్మా టిఫిన్ రెడీనా అంటూ వచ్చాడు అర్జున్. ఏంట్రా, ఈరోజు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా? ఇంకా లీవులు ఉన్నాయి కదా అనుమానపడింది. ఉన్నాయి అమ్మా, కానీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళక తప్పదు అన్న అతడు టిఫిన్ తినే పనిలో పడ్డాడు.
అర్జున్కి తనకి బాక్స్ పెట్టుకొని గబగబా టిఫిన్ తిన్నది అవని. అత్తయ్య నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అర్జున్ వెంట ఆఫీస్కి బయలుదేరింది. ఆమెను డ్రాప్ చేసి ఈవినింగ్ పికప్ చేసుకుంటాను అన్నాడు. ఆమె తల ఊపి లోపలికి వెళ్ళింది. అర్జున్ తన బైకుని ముందుకు పోనిచ్చాడు. ఆఫీస్కి రాగానే మొదట ఉదయ్ క్యాబిన్కి వచ్చాడు. అక్కడ అతడు డల్గా కనిపించేసరికి ఏమైందిరా అలా ఉన్నావు? అనుమానంతో అతన్ని చూశాడు. ఏమీ లేదులే, ఈరోజు మీటింగ్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫైల్ చూస్తున్నాను అన్న అతడు, ఈ మీటింగ్కి నువ్వు రావు అనుకున్నాను అంటూ అతనికి సంబంధించిన ఫైల్ని అతని చేతిలో పెట్టాడు. మేనేజర్ కాల్ చేశాడు, రాక తప్పలేదు, పెదవి విరిచాడు అర్జున్. సరే మనం లంచ్లో మాట్లాడుకుందాం. ఉదయ్ ఇచ్చిన ఫైల్ పట్టుకుని తన క్యాబిన్కి వచ్చాడు అర్జున్. అలా కాసేపు ఫైల్ అంతా చెక్ చేసుకొని అంతా ఓకే అయిన తర్వాత మీటింగ్కి అటెండ్ అయ్యాడు. అవని లిఫ్టులో ఉండగానే ఆమె సెల్ రింగ్ అయింది. డిస్ప్లే మీద పేరు చూసి చిరునవ్వుతో కాల్ లిఫ్ట్ చేసింది ఆమె. హలో అవని, ఎక్కడున్నావు? కాల్ చేసిన హిమజ అడిగింది. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను కానీ చెప్పు అంది. మేము ట్రైన్లో ఉన్నాం, ముసిముసిగా నవ్వింది హిమజ. అంటే నువ్వు బావగారితో పాటు వెళ్తున్నావన్నమాట అన్న అవని. ఆల్ ది బెస్ట్ అక్క, నువ్వు మళ్ళీ కాల్ చేసినప్పుడు శుభవార్త చెప్పాలి అన్నది. అంటే ఏంటే నీ ఉద్దేశం? నీకోసం నేను ఇప్పుడు అర్జెంటుగా కడుపు తెచ్చుకోవాలా? ఆమె మీద చిరుకోపం చూపించింది. అయ్యో అక్క, నా ఉద్దేశం అది కాదు. హిమజ తనని అపార్థం చేసుకున్నందుకు కంగారు పడింది అవని. నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసులే, కినుగ్గా అంది హిమజ. కథ కొనసాగుతుంది. స్టోరీ నచ్చితే మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.